హలో గైస్, కబడ్డీ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రో కబడ్డీ సీజన్ 12 అతి త్వరలోనే మొదలు కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి సంకేతాల్ని దాదాపుగా అన్ని ఫ్రాంచైజెస్ కూడా వాళ్ళ ఫ్యాన్స్కి అందించాయి. తమిళ తలైవాస్ వాళ్ళ కొత్త హెడ్ కోచ్గా సంజీవ్ బల్యాన్ గారిని ప్రకటించింది. అండ్ దీంతో పాటుగా వాళ్ళు ముగ్గురు ప్లేయర్స్ని ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్కి ముందుగా రిలీజ్ చేశారు. ఇప్పటికీ అభిషేక్ అనేటువంటి రైట్ కవర్ డిఫెండర్ని, మోహిత్ జక్కర్ అనేటువంటి లెఫ్ట్ కవర్ డిఫెండర్ని, సాహిల్ గులియా అనేటువంటి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ని ఇప్పటికే వాళ్ళు రిలీజ్ చేశారు. సో తమిళ తలైవాస్ మిగతా అన్ని టీమ్స్తో పోల్చుకుంటే సోషల్ మీడియా వైజ్గా చాలా ముందుందని చెప్పాలి. ఇకపోతే పట్నా పైరేట్స్ కూడా వాళ్ళ కొత్త హెడ్ కోచ్గా కెప్టెన్ కూల్ అనూప్ కుమార్ గారి పేరుని ప్రకటించింది. ఇలా పట్నా పైరేట్స్ అండ్ తమిళ తలైవాస్ ఇప్పటికే వాళ్ళ ఫ్యాన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 12 అతి త్వరలోనే మొదలు కాబోతోంది అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ తెలుగు టైటన్స్ కూడా కొత్త హంగులతో ఈ సీజన్లో మనకు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ సీజన్లో ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి దిగ్గజ హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారి ఈ సంవత్సరం కూడా తెలుగు టైటన్స్కి హెడ్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. లాస్ట్ సీజన్లో రైడింగ్ పైన ప్రాధాన్యతను పెంచి రైడింగ్ పైన ఫోకస్ పెట్టి రైడింగ్ని చాలా చక్కగా తయారు చేసినటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు ఈ సంవత్సరం డిఫెన్స్ పైన ఫోకస్ పెట్టేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ చిన్న ఎర్రర్స్ కారణంగా ప్లే ఆఫ్స్ని మిస్ చేసుకుంది. సో డిఫెన్స్లో జరిగినటువంటి ఎర్రర్స్కి డిఫెన్స్తోనే సమాధానాన్ని అందించాలి. కాబట్టి ఖచ్చితంగా డిఫెన్స్ని మరింత స్ట్రెంథన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కిషన్ కుమార్ హుడ్డా గారు. అండ్ మిగిలినటువంటి టీమ్స్ కూడా మెల్లమెల్లగా వాళ్ళ ఫ్యాన్స్కి అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాయి. బెంగళూరు బుల్స్ వాళ్ళ ఫ్యాన్స్కి ఆప్షన్కి ముందుగా అతిపెద్ద షాక్ని అందించింది. ప్రో కబడ్డీ సీజన్ 1 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 11 వరకు వరుసగా 11 సీజన్ల పాటు ఈ టీంకి హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి రణ్ధీర్ సింగ్ షెరావత్ గారిని పక్కన పెట్టి బీసీ రమేష్ గారిని కొత్త హెడ్ కోచ్గా ప్రకటించింది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. మరి రణ్ధీర్ సింగ్ షెరావత్ గారి కోచింగ్ భవితవ్యం ఏంటో అతి త్వరలో మనకు తేలబోతోంది. ఇలా అన్ని ఫ్రాంచైజెస్ కూడా దాదాపుగా వాళ్ళ ఫ్యాన్స్కి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. ఇంకా చాలా అప్డేట్స్ రావాల్సి ఉంది. బట్ ఎర్లీగా అప్డేట్స్ రావడం అనేది దేనికి సంకేతం అంటే ప్రో కబడ్డీ సీజన్ 12 అతి త్వరలోనే జరగబోతుంది అనేటువంటి సంకేతమే ఈ ఎర్లీ అప్డేట్స్ అని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 12 ప్రధానంగా జూన్ లేదా జూలై నెలలో స్టార్ట్ అయ్యేందుకు పూర్తి స్థాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ జరగడానికి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఏప్రిల్ లేదా మే నెలలో ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్ జరుగుతోంది. అండ్ జూన్ నెలలో కానీ జూలై నెలలో కానీ ఆగస్ట్ నెలలో కానీ ఈ 3 monthsలో ఖచ్చితంగా ఏదో ఒక మంత్లో ప్రో కబడ్డీ సీజన్ 12 స్టార్ట్ కాబోతోంది. ఇది ప్రో కబడ్డీ అభిమానులకే కాదు, పూర్తి స్థాయి కబడ్డీ అభిమానులందరికీ కూడా శుభవార్త అని చెప్పాలి. మరి ఈ వార్త మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోని మనం తెలుగు టైటన్స్ యొక్క డిఫెన్స్ పైన ప్లాన్ చేస్తున్నాం. తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఏ విధంగా ఉంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, తెలుగు టైటన్స్ డిఫెన్స్లో ఎటువంటి చేంజెస్ చేయబోతోంది అనే విషయం పైన మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ వెంటనే ప్రెస్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ కబడ్డీ అప్డేట్స్ ఇన్ తెలుగు.